హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేమిటంటే రవ కేసరి. ఈ రవ కేసరి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3/4 కప్పు గీలో ఒక హాఫ్ వంతు నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వచ్చేసి బొంబాయి రవ, అంటే సూజీ అంటారు కదా, అది కూడా వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక కడాయిలో నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రవ 1 కప్ అయితే దానికి 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1:3 రేషియో తీసుకోవాలి. ఈ వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి సూజీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెడితే మనకి సూజీ అనేది అంత వాటర్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ విధంగా మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయినప్పుడు నేను ఇక్కడ 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళు ఉంటే 1 కప్ లేదా 1.25 కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనకి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిపోయి ఈ విధంగా రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఫైనల్గా ఒక చిన్న కడాయి తీసుకొని ఇంకా మనం తీసుకున్న నెయ్యి మొత్తం వేసేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు మరియు ద్రాక్ష వేసుకున్నాను. ఇది ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసుకున్నటువంటి కేసరిలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే మొత్తం ఈ నెయ్యి అంతా కూడా మనకి కేసరికి బాగా పడుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఒక కప్ తీసుకొని కొంచెం గీ అప్లై చేసుకొని ఇందులోకి కేసరి వేసుకుందాం. ఈ కేసరి ఒక్కసారి అలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.